జై భీమ్. నేను వనపర్తి కొత్తకోట మండలం నుంచి వచ్చాను. మరి ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ ఆవిష్కరణాన్ని చూడడానికి చాలామంది దళితులు ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. దళితులు కాకుండా ఇంకా వేరే వేరే వర్గాల వారు కూడా వచ్చిండ్రు. వారికి కొన్ని ఎందుకంటే ఇది పండుగ వాతావరణంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆ అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో ఆశ్చర్యాస్పదం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి వన్నె తెచ్చిండు మన కేసీఆర్ గవర్నమెంటు. ఆయనను మనం ఎంతో పూజిద్దాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఎంతో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిండ్రు. కొంత అసౌకర్యాలు ఉన్నాయి. ఇటు విషయాన్ని కూడా గమనించాలని మనవి చేసుకుంటున్నాం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతో ప్రయాసపడి మా ప్రాంతం నుంచి ఇక్కడికి జనాలను తీసుకొచ్చారు. వాళ్ళు మంచి ఫెసిలిటీ కల్పించారు మాకు. కానీ ఇక్కడ కొంత హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు వాటిని గమనించి మన గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత లీడర్లంతా ఇక్కడ ఉన్న జనానికి సహకరించాలని నేను కోరుకుంటూ జై భీమ్. మా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జి నేను. నా పేరు సందేశు. చాలా గొప్ప కార్యక్రమం, మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి గవర్నమెంట్కు నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. కానీ ఈ విగ్రహం పెట్టగానే లక్ష్యం నెరవేరదు. రాజ్యాంగం ఫలాలు ప్రతి మనిషికి అట్టడుగు వాళ్ళకు అందినప్పుడే అది నిజమైన ఈ విగ్రహానికి నివాళులు అర్పించినటువంటి ముఖ్య ఉద్దేశం అవుతుంది. కాబట్టి పాలకులు విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకోకుండా నిజమైనటువంటి ముఖ్యమైన ఫలాలు ప్రతి వ్యక్తికి అందేలా చూస్తే అది నిజమైన అటువంటి కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందని మా యొక్క సొంత ఉద్దేశం. అలాగే చిన్నటువంటి ఎండాకాలం కాబట్టి కొన్ని సౌకర్యాలు అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడా కొద్దిగా ఫెసిలిటీ కల్పిస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఇంత పబ్లిక్ కాబట్టి అది కూడా కొంత ఇష్యూ ఉంది కాబట్టి అదొక విషయం మీకు చెప్పదలుచుకునే మీడియా ద్వారా. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం పేరు చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కానీ అమలు కాకపోవడానికి ఇది ఒక పెద్ద మనకు బాధాకరణ విషయం. కాబట్టి మీకు దళిత సంఘ లీడర్గా నేను చాలా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా. ఇకనైనా పాలకులు వాళ్ళ దృష్టి మలచి సబ్బన్న వర్గాలన్నీ కూడా ఒకటై ఏకతాటిపై ఉండి ఆ యొక్క మా వర్గాలకన్నిటికి ఫలాలు అందిస్తే నిజమైన నివాళులు అంబేద్కర్ గారికి అర్పించిన వాళ్ళం అవుతాం. అంబేద్కర్ బిడ్డగా నేను కోరుకునేది మా అట్టడుగు వర్గాలకు నిజమైనటువంటి మా హక్కులు ఖచ్చితంగా మా హక్కులు మాకు కలిగించేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మీకు ఎల్లవేళ ప్రభుత్వాన్ని మీకు అండగా ఉంటామని ఈ విధంగా తెలియజేస్తాం మీడియా ద్వారా. జై భీమ్. బట్ ఒకటి కేసీఆర్ ఒకటి మంచి పని ఏదైనా చేసిండంటే ఫస్ట్ నాకు తెలిసింది ఇది ఒక్కటే చెప్తా మేడం. వన్ ఆఫ్ బెటరు వన్ డే ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు, ఈరోజు 14వ తారీఖు. బట్ ఒక్క ఏదైనా మంచి పని చేసిండంటే ఇది ఒక్కటే నాకు తెలిసి ఇంకా ఏ మంచి పని లేనేలేదు. ఇంకా నిజం చెప్తున్నా, ఎవ్వరు ఏమనుకున్నా డోంట్ వరీ, ఇది ఒక్కటే చెప్తున్నా. కేసీఆర్ ఒక్క మంచి పని చేసిండు. ఈరోజు అంబేద్కర్ టార్చ్ ఇక్కడ నిలబెట్టి మా ఆరాధ్య దైవం మాకు మళ్ళీ ప్రదర్శించేటట్టు చేసిండు. సో మేము ఈరోజు ఈ టార్చ్కి వచ్చినాం. థ్యాంక్ యూ మ్యామ్. అంబేద్కర్ జయంతి దినం శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇటు అంబేద్కర్ శుభం పెట్టినందుకు కేసీఆర్కి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన ఇంకా దళితులలో ఇంకా అసమానతలు పోలేదు. కానీ ఇంకా కొంత అగ్రకులాల వాళ్ళు ఇంకా మా మీద ఇంకా దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంకా మా మీద దృష్టి పెట్టాలా. ఇంకా వెనుకబడడానికి ఇంకా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మా మీద ఇంకా బాగా శ్రద్ధ పెట్టి ఇంకా ఎక్కడెక్కడ అణచివేత ఉన్నదో అది చేయాలని కోరుకుంటున్నా. అంబేద్కర్ లేకుంటే మాకు ఇంకా ఇప్పుడు ఈ స్వతంత్రం లేదు, ఈ రాజ్యాంగం లేదు. ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఇంకా 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 ఆయన రాసిన రాజ్యాంగమే ఇంకా అట్టడుగులో దొక్కుతున్నారు. ఆ రాజ్యాంగం ఇంకా ఎలుగులేక తేవాలని కోరుకుంటున్నాను. ఇంకా మాలాంటి ఇంకా ఎందరో ఇంకా అనగా కులాలు ఇంకా వెనుకమైన జాతులు చాలా ఉన్నాయి. ఆ జాతులు కూడా ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అటువంటి జాతులు ఇంకా అణచివేయబడకూడదు, ఇంకా ఎలుగులేకి రావాలా. ఇటువంటి చట్టాలు ఇంకా బలమైన చట్టాలు రావాలా. మాలాంటి బలహీన ఉన్న అంబేద్కర్ లేకుంటే మాకు జన్మం లేదు, మాకు అంబేద్కర్ లేకుంటే మాకు అన్నం లేదు.
అంబేద్కర్ వల్లనే మాకు ఈ అన్నము జన్మము, మాకు అంబేద్కర్ వల్లనే మాకు ఈ స్వేచ్ఛ వాయు. అటువంటి అంబేద్కర్ ఆయనకి ఈ జయంతి దినంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ధన్యవాదాలు. ಭಾರತ ರತ್ನ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮಿಸುತ್ತಾ, ನಾವು ಬಸವರಾಜ್ ಪ್ರಸಾದ್ ಅಂತೇಳಿ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದೇವಿ. ನಮ್ಗೆ ಈ ಅದ್ಭುತವಾದ ಮೂರ್ತಿಯನ್ನು ಕಂಡು ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ಇದು ಭಾರತದಂಥ ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿಸಿದೆ. ಈ ಮೂರ್ತಿ ಕಂಡು ಇಡೀ ಎಲ್ಲ ಸಮಾಜವನ್ನು ಅಚ್ಚರಿ ಮೂಡಿಸುವಂಥ ಕೆಲಸವನ್ನು ಈ ಭಾಗದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ KC ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ ಕಾರಣ ಕರ್ನಾಟಕ ವತಿಯಿಂದ ಹಾಗೂ ನನ್ನ ವತಿಯಿಂದ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಜೈ ಭೀಮ್. నేడు బాబాసాహెబ్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో ఆవిష్కరించడం ఇలా దేశానికే గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన కంటే మించినటువంటి త్యాగమూర్తి కానీ, సంఘ సేవకుడు కానీ, ఆయన గురించి ఏ రకంగా తలుచుకున్నా మనం తక్కువే అవుతుంది. ఇలా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏప్రిల్ 14 అనేది ఈరోజు పండగ వాతావరణం, ప్రపంచ వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఇలా అమెరికాలో కూడా ఆయన జయంతి పండుగ చేస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది మన భారతదేశంలో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ భారతదేశంలో ఇంకా కూడా అంబేద్కర్కు సరైన గౌరవం దొరకలేదని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఆయన పుట్టి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం ఆయన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం కూడా కనీసం ఒక 50% కూడా అమలు కానటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే ఇలా ఏదైతే 125 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టారని చెప్పి ఇలా సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి అంబేద్కర్ గురించి అందరూ కూడా SC, ST, BC మైనార్టీలు అందరూ కూడా తెలుసుకొని ఒక తాటి మీదకి వచ్చి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ఖచ్చితంగా కంకరబద్దులై ఉద్యమాలకు ముందు నడవాలని, ఇలా బహుజన రాజ్యం రావాలంటే ఏదైతే అంబేద్కర్ గారు అనుకున్నటువంటి బహుజన రాజ్యం రావాలంటే SC, ST, BC మైనార్టీల కోసం ఆయన రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు మనకు అందాలంటే మనమందరం ఏకంగా వచ్చింది ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా SC, ST, BC మైనార్టీలు ఇక నుంచైనా ఏకం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా కానివ్వండి, మరి అంబేద్కర్ గారి రామాబాయి పెళ్లి రోజు సందర్భంగా కానివ్వండి, ఖచ్చితంగా ఈ యొక్క బాబాసాహెబ్ చరిత్రలు కానివ్వండి, లేదా మరి ఇక్కడ జయంతి రోజు కానివ్వండి, ఆ యొక్క రాజ్యాంగం కావచ్చు, ఆ వాళ్ళ చరిత్రలు కావచ్చు, ఏదైతే దళిత జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో దయచేసి సంవత్సరానికి మన వంతుగా కనీసం ఈ బుక్స్ను పంపిణీ చేయాలి. ఆ యొక్క మేధస్సుని ఈ సమాజానికి అందించాలంటే ఏదైతే ఈ భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఉద్యోగులందరూ కూడా తప్పకుండా ఈ భారత రాజ్యాంగాన్ని మరి వాళ్ళ చరిత్రలని ఆ బుక్కులని పంపిణీ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. పేరు చెప్పన్నా? నా పేరు కాటం రమేష్, ఆదిలాబాద్ డిస్టిక్ అంబేద్కర్ యువజన సంఘం ఊట్నూరు డివిజన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మా యొక్క దేవుడైనటువంటి అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రపంచానికే ఈ యొక్క అంబేద్కర్ అంటే ఏంటిదని తెలియజెప్పినటువంటి నాయకుడే కేసీఆర్. ఆయనకు మా దళిత జాతి ఎప్పుడు రుణపడే ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో లేనటువంటి విగ్రహాన్ని, మన భారతదేశంలో కూడా లేనటువంటి విగ్రహాన్ని మన హైదరాబాద్లో ఆవిష్కరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ యొక్క భావితరాలకు ఈ యొక్క స్ఫూర్తిగా చెప్పుకుంటూ మాకు ఇంత మంచి దళితులకు అవకాశం ఇచ్చినందుకు, మరియు అదేవిధంగా సెక్రటరీ భవనానికి కూడా అంబేద్కర్ భవనం అని పేరు పెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దళిత సమాజం నుంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అది ఖమ్మం జిల్లా అండి. పేరు కంచబోగ అశోక్. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు చాలా గొప్పవి. అంబేద్కర్ గారి యొక్క మనోభావం చాలా గొప్పది. ఆయన ఆశయాలు చాలా గొప్పవి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 125 అడుగుల ఎత్తు అయినటువంటి 132వ జయంతి సందర్భంగా ఈరోజు ఏప్రిల్ 14న
అంబేద్కర్ జయంతి మరి జరపడం చాలా సంతోషకరమైంది. తెలంగాణ ప్రజలంతా ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలు చూస్తున్నారు, వాళ్ళ అడుగుజాడలను నడుదామని చూస్తున్నారు. వారి యొక్క మనవడు కూడా ఈరోజు మరి వస్తున్నారు. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించాలని మేమందరం కూడా సంతోషంగా ఈరోజు ఎంతగానో ఆవిష్కరించినటువంటి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నేను నాకు తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరూ సంతోషంగా ఉన్నామని నమ్ముతున్నాం. జై భీమ్, జై తెలంగాణ. హైదరాబాదు అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ రావటం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఆయన చేసినటువంటి మహాత్యాగాలు ఎంతో గొప్పవి. ప్రత్యేకంగా చెప్పుకోదలసింది ఏంటంటే రిజర్వేషన్. ఈరోజు రిజర్వేషన్లలో ఎంతో స్ఫూర్తిదాయకంగా మన అంబేద్కర్ గారు ప్రకటించారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన కులాలకి ఒక రిజర్వేషన్ ద్వారా ఆయన ఎంతో అద్భుతమైన ఫలాలను అందింపజేశారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం. మేము ఒక అంబేద్కర్ గారి ఆశయాలు సాధన నెరవేర్చుట కొరకై మేము ఒక దళిత ఎంపీటీసీగా మేము అక్కడ పోటీ చేయడం జరిగింది. మేము ఆ పోటీలో కూడా గెలవటం జరిగింది. కేవలం ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే మేము ఆ రిజర్వేషన్ల ఫలాలను ఏ రోజు సగర్వంగా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా యావత్తు ప్రపంచము గర్వించదగ్గే విధంగా మన భారతదేశంలో కాకోకుండా యావత్తు ప్రపంచం గర్వించదగ్గే విధంగా ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి సోదరిమణులకు, నా యొక్క అక్కలకు, తమ్ములకు, బంధుమిత్రులు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో గొప్ప తెలంగాణ పండుగలాగా జరుగుతుంది రాష్ట్రంలో. అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇట్లాంటి కట్టుబడి చేసినందుకు కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటూ జై భీమ్. ఈరోజు భారతదేశంలోనే చాలా పెద్ద గొప్ప పండుగ. అది కూడా మా కేసీఆర్ గారు ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగం రాసినటువంటి మా దేవుణ్ణి గుర్తించకుండా ఉన్నారు. కానీ ఈరోజు ఒక పండగలాగా, ఒక మేడారం సమ్మక్క సారక్క జాతరలాగా జనమంతా తరలివస్తుంటే మాకెంతో కనుల పండుగ అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు బడుగు బలహీన ప్రజల నుండి మేము కోరుకుంటున్నాము. ఎప్పటికి కూడా మాపై కేసీఆర్కు, అంబేద్కర్ గారికి మా మీద కన్నుండాలని కోరుకుంటున్నాం. జై భీమ్. రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 132వ ఉత్సవాల జయంతి సందర్భంగా భారతదేశంలోనే కాదు ప్రపంచం లోపల గొప్ప మేధావిగా పిలుచబడుతున్నటువంటి అంబేద్కర్ గారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 256 యూనివర్సిటీలలో ఎంక్వైరీ చేసినట్టయితే అందులో ముగ్గురు గొప్ప వాళ్ళు వచ్చారు. అందులో నెంబర్ 1 ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గారు గుర్తించబడ్డారు. ఆ గుర్తించబడ్డటువంటి మహనీయునికి ఈ భారతదేశంలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహము పెట్టడం అనేటువంటిది ప్రపంచమే గర్వించదగ్గటువంటి విషయం. ఈ ప్రపంచము గర్విస్తుంది అని అంటే మన గొప్ప వైతాళికుడు, బహుజనవేత్త, సంఘ సంస్కర్త, చదువే భారతదేశానికి చదువే మూలం, కులం, మతం, వర్గం, వర్ణం ఇవన్నీ చెదిరిపోవాలి అని కేవలం చదువుకున్నవాడే భారతదేశంలో గొప్పోడు కాగలడు అని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేధావిగా గుర్తించినప్పుడు లండన్ ఆఫ్ యూనివర్సిటీ కొలంబియా లోపల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడు వారికి పూలమాలలు వేసి
ఆయనను గొప్పగా పొగడడం జరిగింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఏముందంటే భారతదేశం లోపల ఉండేటువంటి అణగారిన వర్గాలు గొప్పవారు కావాలి అని అంటే కేవలం చదువుకుంటేనే బాగుపడతారు అనేటువంటి ఒకే ఒక్క విషయాన్ని చెప్పిండు. ఈ కుల వ్యవస్థ, ఈ మత వ్యవస్థ అనేటువంటివి పౌరులను నాశనం చేయడానికే తప్ప ఇవి దేనికి పనికిరావు అనేటువంటి విషయము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరునికి పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల తరపున మేము బహుజన జాతీయ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మరి ప్రపంచంలోనే 125 ఎత్తుల విగ్రహంతో పాటు సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా దళిత సంఘాల సందర్భంగా కూడా మేమందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భావితరాలకు రానున్న తరాలకు ముందు చూపుగా మరి విగ్రహం ఏర్పాటు చేయడం కూడా కొన్ని సంవత్సరాలు కూడా గుర్తుండిపోతుంది. కేసీఆర్ గారు మీరు గుండెలలో దళిత జాతి గుండెలలో నిలిచిపోతారు. ఇండియాలోనే నంబర్ 1గా పేరుగాంచే హైదరాబాద్ను ఎక్కడికో చిరస్థాయిగా తీసుకెళ్ళిళ్ళు. మీకు హైట్స్ ఆఫ్ దళిత సంఘాల తరఫున ఇది మేము కొమరంభీం జిల్లా అధ్యక్షుడిగా ఈర్ల సునీల్ కుమార్ మా టీం అందరం కూడా రావడం జరిగింది. మారుమూల గ్రామంలో వచ్చినాం. కేసీఆర్ గారు మా కోనేరు కోనప్పన్న గారి ఆహ్వానం మేరకు కూడా మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను సార్. హైట్స్ ఆఫ్ సీఎం కేసీఆర్ గారు, హైట్స్ ఆఫ్ మన తెలంగాణలోని హైదరాబాద్ని ఎక్కడికో తీసుకెళ్ళిండు, చిరస్థాయిగా నిలిచేందుకు ఇక్కడికో హై స్థాయిలో తీసుకెళ్ళిండు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 132వ జయంతి సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రపంచంలోనే 125వ ఫీట్ సో అడుగుల అంబేద్కర్ను మొత్తం మన ట్యాంక్ బండ్కు ఎదురుగా సెక్రటరీ పక్కన సో ఎంతో గొప్పగా ప్రారంభించబోతున్నారు. ఇంకో త్వరలోనే ఎంతో గొప్ప కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించే ఏకైక వ్యక్తి మన భారతదేశంలో మన ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల ఎంతో అవగాహన పరంగా రాజ్యాంగ పరంగా మనకు దళిత బంధువులు కానీ దళితుల పట్ల ఎంతో కృషి దీనికోసం ఎంతో కృషి చేసిన దీనికి వెనుక మన చంద్రశేఖర్ మన సీఎం సార్కు ఎంతో సపోర్ట్గా ఉండి దానికి దళితుల ఎమ్మెల్యేలు మన బాల్క సుమన్ గారు అండ్ కొప్పల ఈశ్వర్ గారు, యాదర్ కిషోర్ గారు ఎంతో సపోర్ట్గా, కడియం శ్రీహర్ గారు ఎంతో సపోర్ట్గా ఉండి 135 చైనాకు పంపించి మన దళిత ఎమ్మెల్యేలను చైనాకు పంపించి దానికోసం ఎంతో కృషి చేసి ఎంతో మేధావులకు దళితుల పట్ల నేను ఎంతో గౌరవంగా ఉన్నా అన్న ఉద్దేశంతో రసమైస బాలకిషన్ గారైనా అని ఇప్పుడు గొప్పగా ప్రపంచాన్నే కళ్ళు తెరిపే విధంగా మనకు 125 అడుగుల అంబేద్కర్ని మనకు ఒక మహానగరం సెక్రటరేట్ పక్కన పెట్టిలంటే దానికి కూడా సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం ఎంతో గొప్ప విషయం అని మేము దళితుల పట్ల ఎంతో గౌరవిస్తున్నాము. దీనికి నిజంగా కేసీఆర్ గారికి మన దళితులంతా రుణపడి ఉంటాం. రాజ్యాంగాన్ని పరంగా ఎంతో క్రమశిక్షంగా మనకు అన్ని రిజర్వేషన్లు అని కాకుండా ఇంకా రాజ్యాంగంలో లేని కూడా మనకు దళితులకు ఎంతో మేలు చేస్తున్నారు. దళిత బంధు కానీ నిజంగా చాలా గొప్ప విషయము. మేము జైతల్ జిల్లా కత్లపూర్ మండలం నుండి వచ్చిన వాసులము. మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు మాకు ఎంతో కృషితో అందరినీ తరలించిళ్ళు. కనీసం మా కత్లపూర్ మండలం నుంచి ఒక 200-300 మందిని చాలామంది గౌరవంగా బయలుదేరి వచ్చాము. నిజంగా ఈ మీడియాకు V3 మీడియాకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే దీన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తున్న అటువంటి మీడియాకు V3 మీడియాకు కృతజ్ఞత తెలుపుతున్నాం. నిజంగా ధన్యవాదాలు. జై జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్, జై సుమనన్న, జై రమేష్ బాబు. నా పేరు వచ్చేసి వాగ్మార శైలేందర్, ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ని. ఈరోజు సబ్బండ వర్ణాలంతా ఆనందించేటటువంటి గర్వపడేటువంటి విషయం. ఎందుకంటే
భారతదేశానికి తాను రాసిచ్చినటువంటి రాజ్యాంగంలో మా అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కల్పించిన హక్కుల ఆధారంగానే ఈరోజు అన్ని కులాలు మతాలకు ఆధారంగా ప్రజలు వేలాదిగా మంది తరలివచ్చి ఏదైతే 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని నిర్మించిస్తానన్నటువంటి మాట ప్రకారం కట్టుబడి ఈరోజు 132వ జయంతి సందర్భంగా ఇవాళ కేసీఆర్ గారు నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 యొక్క విగ్రహానికి ప్రత్యేకంగా వారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు విచ్చేసి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కాబట్టి మేమంతా చాలా సంతోషిస్తున్నాం. రాబో రోజులలో ఇలాంటి మహానుభావులను విగ్రహాలే కాదు వారి ఆలోచనలు వారు విద్య వైద్యం పేదలకు ఉచితంగా అందాలన్నటువంటి బాబాసాహెబ్ గారి కోరిక. ఆ కోరిక మేరకు మీరు ఖచ్చితంగా పేద ప్రజలకు ఉచితమైనటువంటి విద్యను వైద్యాన్ని అందించాల్సిందిగా కేసీఆర్ గారికి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. డిస్టిక్ సిర్పూర్ కాగజ్నగర్ అటువంటి గ్రామం నుండి మేము మా ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు పిలుపు మేరకు మేము దళిత సంఘ నాయకులమందరం కలిసి భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని ఏళ్ళ తరబడి నుండి డాక్టర్ అంబేద్కర్ గారు స్థాపించిన ప్రతి అనుభవాన్ని ప్రతి విషయాన్ని గమనిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఇంటింటికి ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకెళ్లడం జరిగింది. కావున మా తెలంగాణ రాష్ట్ర సమితి సీఎం కేసీ గారికి అభినందనలు తెలుపుతూ మరి ఆయన ఇంత పెద్ద కృషి మన తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు 125 అడుగుల ప్రపంచంలో ఎక్కడ లేని భారీ ఎత్తున ఇంతటి విగ్రహాన్ని మనకు స్ఫూర్తిగా స్పందిస్తూ మనకు ఒక బహుమతిగా ఇస్తూ మన రాష్ట్రాన్ని అధిక సంఖ్యలో ఒక ఎంతో పెద్ద స్థాయిలో నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అలాగే మా కోనేరు కోనప్ప గారు పిలుపు మేరకు మేము వచ్చి ఇంతటి అదృష్టాన్ని పొందినందుకు ఆయనకు జీవితాంతం హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై భీమ్. నా పేరు ఈర్లే సునీల్ కుమార్. నేను కొమరంభీం జిల్లా తెలంగాణ దళిత యువజన సంఘం అధ్యక్షుడిని. మరి మా సిర్పూర్ తాలూకా తెలంగాణలోనే మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ. ఈ తెలంగాణలోనే మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చరిత్రలో నిలిచిపోయే రోజు సార్ ఇది. ఇండియాలోనే 125 ఫీట్లు కాకుండా అంత భారీ స్థాయిలోనే మన ప్రపంచంలోనే పేరుగాంచేటట్టు హైదరాబాద్ను ఒక స్థాయికి తీసుకెళ్లడం కాకుండా దళితుల హృదయాల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోయినందుకు మా తెలంగాణ దళిత యువజన సంఘాల తరఫున కూడా నేను ఒకటే విషయం తెలుసుకుంటా, ఎమ్మెల్యేలకు కానీ మరియు మా కాన్స్టిట్యున్సీ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి మరియు కేటీఆర్ గారికి మరి దళిత సంఘాలందరి తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇదే విధంగా హైట్స్ ఆఫ్ సార్ మీరు చరిత్రలో నిలిచిపోతారు. జై భీమ్, జై భీమ్. అది కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ కోవలక్ష్మి గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే 125 అడుగుల ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం మా ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా కుల బాంధవుల తరపున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ భారతదేశ చరిత్రలోనే ఇంత ఎత్తైన విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మన ముఖ్యమంత్రి వారిలు. వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మా యొక్క బంధువుల చేత వారికి ప్రత్యేక జై భీములు. జై తెలంగాణ, జై భీమ్. ఈరోజు మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలో లేని విధంగా 125 ఎత్తు అడుగుల గల కాంస్య విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా అదృష్టం, చాలా సంతోషకరం. ఇది ఒక పండుగ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. నిజంగా ప్రపంచంలో ఎవరు ఆలోచించలే ఇంతవరకు భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ దళితులను ఉద్దేశించి వాళ్ళందరికీ గౌరవం దేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మహాత్ముని ఎంత కష్టపడి బాడుగు బలహీన వర్గాల కోసానికి సేవ చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
సో అయినటువంటి సేవకు గాను ఇతను చేసినటువంటి దానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము, వందనాలు తెలియజేస్తున్నాము. మా యొక్క జైభీము ప్రతిసారి ప్రతి వర్గానికి ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సేవా ఫలాలు అందుతున్నాయి. భారతదేశంలో రాసినటువంటి రాజ్యాంగానికి గాను అందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించాడు. ఈరోజు తెలంగాణ ప్రాంతం రావడం కారణం ఆయనే. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారము 3 ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క తెలంగాణ ప్రాంతం మనకు రావడం జరిగింది. సో ఏది వచ్చినా ఏ విజయాన్ని సాధించిన తెలంగాణలో మొత్తం అంబేద్కర్ పుణ్యమే. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. ఈరోజు తెలంగాణలో ఎన్నో పండుగలు చూసాము, ఎన్నో పబ్బాలు చూసాము. ఇలాంటి ఘనమైన పండగ ఎప్పుడు కని వినగని రీతిలో ఈ పండగ చూస్తున్నాము. అందరం కలిసి చేసుకున్నట్టుగా ఇది కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు చాలా వందనాలు తెలియజేస్తున్నాము. సో జై భీమ్, జై భీమ్. అంతే, ఇంకా మన మాటలు లేవు. జై భీమ్. వస్తుంది. స్టార్ట్ చేయాలనా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం మన తెలంగాణ మహార్ మరియు షెడ్యూల్ కులాలకు చాలా గర్వకారణమని చెప్పాలి. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన యొక్క సమాజానికి ఎంతో అవసరం ఉన్నది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ చేసి మా యొక్క సమాజానికి ఎంతో తోడ్పడతారని, మరియు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సచివాలయంకి పేరు పెట్టడం ఇది ఎంతో ఆనందకరంగా ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి మనం దొరకడం చాలా అదృష్టకరమని నేను చెప్తున్నాను. నాది చింతల మానపల్లి మండలం, చింతల మానపల్లి విలేజ్, కొమరంభీం జిల్లా నుంచి మేము ఒక బస్సు మాట్లాడి వచ్చినాము. చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి, ప్రతి మండలం నుండి ఒక బస్సుతో సౌకర్యంతో చాలా మంచి యొక్క మనసుతో అందరినీ ఇక్కడ రాబట్టుకోవడానికి అందరి సంస్థకి కనిపిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై. అయినటువంటి అంబేద్కర్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి ఇంత భారీ ఎత్తు విగ్రహం మన తెలంగాణలో కట్టడం మనొక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే దళిత పీడిత వర్గాలకు ఒక దేవుడిలాగా మనకు అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని మనం దేవుడిగా పూజించే నిమ్న వర్గాలందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మేము 2 రోజుల నుంచి ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మేము పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి కేసీఆర్ గారికి మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై భీమ్. పట్టుకో, అక్కడ పెట్టు, పట్టుకుంటారమ్మా. రామా. నా పేరు గద్దపాటి భరత్ మాదిగా, ఎంఆర్పిఎస్ జాతీయ పొలిట్ బ్యూరో మెంబర్. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో రాష్ట్ర కన్వీనర్గా మరి ఈరోజు నేను 1000 మంది ర్యాలీతో మా ఫ్యామిలీ, మా పిల్లలతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఒక జాతర, మరి ఏదైతే ఒక దేవుడని ఒక వినాయకుడిని కొలుచుకుంటామో ఆ వినాయకుని కంటే కూడా ఇవాళ అత్యధికంగా ఇవాళ ప్రజలు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్న సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు, ప్రతి గుడిసె ఇక్కడికి కదిలి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన V3 ప్రేక్షకులకు, మరి అభిమానులకు, అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే మరి కని విని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ జరగడము, మరి కేసీఆర్
కొద్ది క్షణాల్లో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ గారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఎంతో వినయంగా ఆయన ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా జ్ఞానవంతులు కావాలని చెప్పేసి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వం కూడా ఇవాళ ఏదైతే అసెంబ్లీకి అంబేద్కర్ గారు పేరు పెట్టారో ఇవాళ భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇలా పార్లమెంటుకి అయితే ఏదైతే పార్లమెంటు భవనం కడుతున్నారో మరి పార్లమెంటు భవనాన్ని కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే గాంధీ వర్ధంతి జయంతి రోజు కూడా ఏ విధంగా అయితే మరి అన్ని ప్రభుత్వ సెలవులు ప్రకటిస్తుందో మరి ఈసారి కూడా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో విజయవంతం చేయబోతున్నటువంటి ఇప్పుడే మాకు అందిన పాసుల ప్రకారము లోపలికి కొంతమంది వెహికల్స్ కూడా మాకు ఎలౌడ్గా ఉంది కాబట్టి మేము మరి మరోసారి V3 ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా యావత్ భారతదేశం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్. आज एप्रिल 14 हे भारत देशाचं मोठं भारी एक पंडुग एक महापर्व दिनचं एक शुभ कार्य आमच्या तेलंगणा राष्ट्रम हैदराबाद महानगरामध्ये होत आहे. म्हणून आमच्या तेलंगणालाच नाही की यावत भारत देशाला आमचं फार फार जय भीम आहे. आमचे आंबेडकर महाराष्ट्रासाठीच नाही की भारत देशामधले सर्व जाती SC ST BC OC सगळ्यासाठी घटना लिहून सगळ्याचं समानत्वम देखला म्हणून ते बाबासाहेबाला तेलंगणा आणि तसेच भारत देशम आणि तसेच प्रपंचम भी वर्ल्ड आंबेडकर बाबासाहेबले आज जय भीम करण्याचा दिवस आहे. हे एप्रिल 14 दिवस हर साली अशा प्रकारानं हवा म्हणून आम्ही जय भीम करून सांगतो. डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या जयंतीच्या सर्वांना शुभेच्छा. डॉक्टर बाबासाहेब आंबेडकर यांनी OBC SC ST यांच्यासाठी खूप मोठं मोलाचं असं कार्य करून ठेवलेलं आहे. विशेष म्हणजे महिलांकरिता खूप मोठं विशेष कार्य करून ठेवलं. संविधानाच्या स्वरूपामध्ये आपल्याला हिंदू कोड बिल जे डॉक्टर बाबासाहेब आंबेडकरांनी संविधानाच्या स्वरूपात आपल्याला जे कलम लिहून ठेवली आहे ते फार मोठी देणगी आहे महिलांसाठी. तसेच डॉक्टर बाबासाहेब आंबेडकर म्हणतात एज्युकेशन इज अ गोल्ड. कारण जो शिक्षण घेतो तो गुरगुरल्याशिवाय जो शिक्षण घेतो जो शिक्षण घेतो तो गुरगुरल्याशिवाय राहत नाही. म्हणून डॉक्टर बाबासाहेब आंबेडकरांनी शिक्षणाला फार मोठं महत्त्व दिलेलं आहे. आणि म्हणूनच आपल्याला म्हणतात जो आपल्या उत्पादनाचा जो वाटा आहे तो तुम्ही जर एका हातामध्ये जर तुम्ही एका रुपयाने भाकर घेत असाल तर दुसऱ्या रुपयाने तुम्ही पुस्तक घ्या. म्हणजे शिक्षणाला डॉक्टर बाबासाहेब आंबेडकरांनी खूप मोठं महत्त्व दिलं आहे आणि शिक्षणाच्याच भरोशावर आपण आज इथपर्यंत पोहोचलेलो आहे. म्हणूनच माझ्या सर्वांना अशी विनंती आहे की कमी जेवलं तरी चालेल पण वाचन हे फार महत्त्वाचं आहे. आणि म्हणून वाचन करा आणि आपल्यासोबत समाजाचा तसेच देशाचा सुद्धा विकास करा. एवढीच मी सगळ्यांना विनंती करते. जय भीम जय भारत. विलास डोर्लीकर चिंतला मानपल्ली बौद्ध समाज मंडल अध्यक्ष डिस्ट्रिक्ट कोमरांभीम तेलंगणा. आम्ही आज डॉक्टर बाबासाहेबांचा 125 फुटाचा इनॉग्रेशनसाठी आमचे माननीय मुख्यमंत्री साहेब केसीआरना घडवलेले म्हणून सर्व मंडळामध्ये एक बस लेडीजला सेपरेट बस आणि जेंट्सला सेपरेट बस करून सर्व जणाला ID कार्ड देऊन MPDO ऑफिस MR ऑफिस सर्व जणाला पकडबंदी करून एक पोलीस सर्व जणाला जवान आणि चाय सर्व जणाला करून हैदराबादमध्ये आलो आहे. अशा करिता सर्वजण या
बाबासाहेबाला जयंतीच्या कार्यक्रमाला आलेल्या सर्वजणाला धन्यवाद. ఈరోజు 135 రోజు పుట్టినరోజు. అంబేద్కర్ 135 అడుగుల ఎత్తున కట్టినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎక్కడ లేని, ఏ దేశంలో లేని, ఇక్కడ హైదరాబాద్ సిటీలో అంత పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం కట్టినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంగా అందరూ నడవాలని ఆశయాల మేరకు అందరూ కూడా అక్షరంతోని ఆలోచన మేరకు పేద వర్గానికి, బలమైన వర్గానికి, అనాథ విద్య లేని వాళ్ళకి విద్య తెప్పించి విద్య
మామూలు సామాన్య మానవులకి కూడా చదువు లేని వాళ్లకు చదువు తెప్పించి అక్షరగానము నేర్పించి బోధ అంబేద్కర్ ఆలోచన విధానంగా నడుచుకోవాలని అట్లా నడుచుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానంగా నడుచుకుంటారని ఈ యొక్క మన అంబేద్కర్ విజయంతంగా పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చేసి విజయవంతంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో మరి కూడా కొన్ని జిల్లాలలో కానీ కొన్ని ఒక వార్డులలో కానీ మరి అంబేద్కర్ విగ్రహాలు కూడా పెట్టుకొని మరిగో విజయవంతం చేయాలని ఉద్యోగంలోకి రప్పించాలని బలైన వర్గాలకు కూడా మొత్తం ఉన్నత స్థాయిగా కూడా అందరికీ చెప్పాలని కోరుకుంటూ జై భీములు. భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి సమాజ నిర్మాణం కోసం చేరినటువంటి ఒక మహోన్నత శక్తి ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తాను చేసినటువంటి మహాకృషి ఒక భారత రాజ్యాంగ నిర్మాణము. అలాంటి తాను పడినటువంటి ఎన్నో కష్టాలను కూడా తాను అనుభవించినటువంటి ఎన్నో కష్టాలని చదువులో కానీ అటు సమాజంలో కానీ ఈచడించుకున్న సందర్భాల్లో తాను ఉన్నటువంటి సమాజం కూడా పడరాదన్న ఒక ఉద్దేశంతో భీమరావు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఇందులో పొందుపరిచిన అంశాలు కూడా ఒక్కడే సమాజ నిర్మాణం కోసం అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోన భారత రాజ్యాంగం నిర్మించి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడింది. చిన్న రాష్ట్రాలు ఉండడం వల్ల మన పరిపాలన కూడా సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతోన తను చేయడం జరిగింది. అతని ఆశయాలని తూజా తప్పకుండా పాటిస్తూ సమాజం లోపల ఉన్నటువంటి విద్య వైద్యము ఇలాంటి ఉచితంగా పేదలకు అందించినప్పుడే సమాజ నిర్మాణం ఏర్పడుతుందని చెప్పి అంబేద్కర్ గారి ఆశయాలు కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని గొప్ప లిఖితపూర్వకంగా చేసినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ ప్రజలు మొత్తం రుణపడి ఉంటాం. ఇంత పెద్ద మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన హైదరాబాద్ నడి ఒడ్డున నిర్మించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహ ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిర్మాణంలో భాగస్వాములైనటువంటి మా బాల్కొండ ముద్దుబిడ్డ R&B మినిస్టర్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు, ఈ నిర్మాణంతో మీ జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఇంత మంచి నిర్మాణంలో భాగస్వాములైనందుకు మీకు మన ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు హైదరాబాద్లో నడిబొడ్డుపై 125వ జయంతి సందర్భంగా 132వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారిని నిలబెట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఇంకొక 200 సంవత్సరాల దాకా ఆయన తరతరాలు గుర్తుంచేటట్టుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తూ మేము మా సిద్దిపేట తరపున కూడా మేము చాలా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. జై తెలంగాణ, జై భీమ్. కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషకరం. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ గారిని ఇది హైదరాబాదు నడిబొడ్డులో ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ చెప్తూ చలో తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున
ఎక్కడో అసెంబ్లీ ముంగట ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో గ్రామాలలో ఉండేటువంటి అంబేద్కర్ను, వాడవాడలలో ఉండేటువంటి అంబేద్కర్ను ఒక అసెంబ్లీ ముంగట రానున్న భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా నిలవాలని చెప్పని తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు పన్నాగం బండి అదే రకంగా దళితులకు ఉన్నటువంటి ఆశాజ్యోతినైనటువంటి అంబేద్కర్ గారిని ఇక్కడ హైదరాబాద్ నడిఒడ్డున నిర్మించడం జరిగింది. ఆయన కృషి వల్ల చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కూడా ఆయనకు ఘననివాళులను అర్పిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో మరి సీఎం కేసీఆర్ గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆయన పైకి పెట్టాలి. రాజ్యాంగ నిర్మాత. మరి రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన మన రాజ్యాంగాన్ని మరి ఎన్నో దేశాల వారు అంగీకరించి మరి ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. అదే రాజ్యాంగము ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చేస్తున్న కృషి, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సాధనలు, మరి దానివల్ల మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు భారతదేశంలోకెల్లా అతిపెద్ద విగ్రహావిష్కరణ సీఎం కేసీఆర్ గారు చేయడం జరిగింది. కాబట్టి మనమందరము ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వీటీవీ 3 గారికి జై భీములు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిందంటే ఈ కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధి విధానాలను నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా అన్ని విధాలుగా అంబేద్కర్ గారిని పెట్టడం అనేది మనకు అందరికీ గౌరవకరమైన విషయం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు కేసీఆర్కి. जय भीम। सबसे पहले मैं बिहार से हूँ, नमो बुद्धाय। मैं इतना दूर से आया हूँ बिहार से चलकर मैं आया हूँ बाबा साहेब के देखने के बाद। बाबा साहेब हमेशा हम लोग के साथ दिए हैं और देते रहेंगे। ऐसे ही आप लोग बाबा साहेब का कमीशन बढ़ाते रहें। जय भीम, नमो बुद्धाय। आप सभी को, मेरे भाइयों और बंधुओं को, आप बाबा साहेब के दिन से प्रत्युक्त हम लोग के लिए सूचित व्यवस्था की सब पूरी सूचना है। बाबा साहेब ने जो काम किया हमारे देश के लिए, अभी ऐसा कोई महान व्यक्ति नहीं हुआ। इसलिए बाबा साहेब हमारे दिल में रहते हैं और बाबा साहेब को मैं बहुत संविधान से लागू करता हूं। और बाबा साहेब हमारे लिए और हमारे भाइयों के लिए इतना महत्व काम करके गए। आज उसी सब की देन है कि हम लोग यहाँ आए हैं, अपने जीवन, अपनी बोली और अपने अधिकार को खुशियों से मनाते हैं। जय भीम, नमो बुद्धाय। जय 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 भीम, जय भीम, जय भीम। ఈ విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టడం కేసీఆర్ గారు చాలా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి, మా దళితుల తరపున కేసీఆర్ గారికి మేమందరం జై భీమ్. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పనులు చాలా చేస్తున్నారు కేసీఆర్ గారు. సో జై భీమ్, జై అంబేద్కర్. జై భీమ్. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను జై భీమ్, జై భీమ్. जय बोलो बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर की, बाबा साहेब अम्बेडकर की. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉంటాం. జై భీమ్. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు 125 అడుగు ఎత్తుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ నడిబొడ్డున ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. భారతదేశం కాక ప్రపంచంలోనే అంబేద్కర్ ఎత్తైన విగ్రహం లేదు. మన తెలంగాణకు అది తలమానికంగా నిర్మించినటువంటి కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ జై భారత్, జై భీమ్, జై తెలంగాణ.
కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. అతనికి పాదాభివందనలు. మా యొక్క దళితుల యొక్క అతిపెద్ద విగ్రహము మా అంబేద్కర్ది ఆవిష్కరించినందుకు ఆయనకు పాదాభివందనాలు. ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా దళితులందరూ మీ ఎంబడి నుండి మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. జై భీమ్. ఈరోజు భారతదేశ ప్రజలందరికీ మన బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి దేశంలో ఎక్కడ లేనిటువంటి ఒక బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడము కేవలం మన తెలంగాణ ప్రభుత్వానికి అది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఎవరి వల్ల కాకూడడం, ఈరోజు దాదాపు 125 అడుగుల ఎత్తున నిలబెట్టడం, ఆకాశం అంత ఎత్తున నిలబెట్టడం కేవలం మన మాన్యశ్రీ కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైందని, అలాగే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఇలాంటి విగ్రహాన్ని స్థాపించడము, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలబడము. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు విద్యాభ్యాసం చేసినటువంటి రోజుల్లోనే ఎక్కడ మైలబడుతుందోనని చెప్పేసి, ఇతను ఒక మహార్ జాతికి చెందినటువంటి వాడని చెప్పేసి చదువుకోవడానికి కూడా అవకాశం కలిగించేది కాదు, తాగడానికి నీళ్లు ఉండేది కాదు. ఈరోజు ఎంతో గరీబ్ ఉన్నటువంటి చాలా పేదరికమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర ఎంతో గొప్పదంటని చెప్పేసి ఈరోజు ఆయన చరిత్రను మనం ఎంతో ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇలాంటి స్థాయికి ఎదగాలంటని చెప్పేసి భారతదేశంలో నిలిచినటువంటి ఇలాంటి ఆకాశమంతా ఎత్తుగా నిలిచినటువంటి ఆ విగ్రహాన్ని, అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఎక్కడ లేనటువంటి ఇలాంటి విగ్రహాన్ని ఆకాశ మార్గంలో నుంచి పూల వర్షాన్ని కురిపించడం కానీ, ఈరోజు ఆయన గారి యొక్క విగ్రహాన్ని ఆయన మన్మథ్ గారి చేతనే స్థాపించడము, ఆవిష్కరింప చేయడం ఎంతో అదృష్టభావంగా భావిస్తున్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏ కులము కానీ ఏ మతము కానీ అడ్డు లేకుండా ప్రతి ఒక్కరము అన్ని అవకాశాలని సమానత్వంతో ముందుకు సాగాలంటని చెప్పేసి ఆయన గారి జయంతి రోజున నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి ఎక్కడ లేనటువంటి ఇలాంటి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర అసెంబ్లీ వెనకాల నిలబెట్టడము, ఈ రాష్ట్రంలో ఈ సెక్రటేరియట్లో కూర్చున్నటువంటి మన రాష్ట్ర రాజకీయ నాయకులకు నేనున్నాను మీ వెంట అనే ధైర్యాన్ని ఇవ్వడము. అందుకే ఈరోజు సెక్రటేరియట్ వెనుక నిలబెట్టడానికి కారణం ఏంటంటే, మీరు ముందుకు సాగండి, మీకు ఏం కావాలన్నా నేనున్నానని, మీకు వెన్నెముకగా నేనున్నానని చెప్పేసి, మీ వెనకాలనే నేనున్నానంటని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వడమే, స్ఫూర్తిదాయకంగా నిలిచడమే ఇతని యొక్క గొప్ప ఆశయంగా మన కేసీఆర్ గారి విధంగా స్థాపించడము ఎంతో మనం చేసుకున్నటువంటి పుణ్యమంటని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మరోసారి రాబోయే ఎలక్షన్లో కూడా మన కేసీఆర్ గారిని ఒక్కసారి మనము అవకాశం ఇచ్చి ఇలాంటి రోజుల్లో ఇలాంటి అవకాశాలని ఇంకెన్నో సాధించుకోవాలి, ఇంకెన్నో అభివృద్ధి బాటలో మనం నడుచుకోవాలంటని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఈరోజు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వర్యులు మరియు అంబేద్కర్ యొక్క మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఇక్కడ విచేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తూ, ఈ యొక్క మహత్తరమైన ఘట్టంలో మన దళిత సమాజం, బహుజ సమాజం మొత్తం ఇక్కడికి విచ్చేసి, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మనం నాగ్పూరు దీక్షభూమి కానీ చైత్యభూమి కానీ చూస్తాము. ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్ నడిబొడ్డుకు విచ్చేసి బాబాసాహెబ్ యొక్క 125 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని చూడడానికి ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేస్తారు. కాబట్టి ముందుగా మరియు తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్, జై మాతా రమాబాయి అంబేద్కర్. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. మేము ఇక్కడనే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటాం. అయినా ఇప్పుడు ఈ కాలంలో మన గురించి ఆలోచించే వాళ్ళు మస్తు మంది ఉంటారు, కానీ అప్పటి ఆ కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులం గురించే కాకుండా ప్రతి కులం గురించి, ప్రతి మనుషుల గురించి, ప్రతి ఏమంటారు అది వ్యక్తుల గురించి, అంటే
పేదవారి గురించి ఆలోచించారు కాబట్టి ఎవరు మరి ఇది మా కులానికి సంబంధించి అన్నట్టు కాకుండా ఇప్పుడు మేము చూసేది ఏమంటే ప్రతి ఏమంటారు అది గ్రూప్స్ ఉంటారు చూడండి, అంటే వేరే వేరే అవి గ్యాంగ్లు అంటే వేరే వేరే సంస్థలు ఉన్నట్టు వాళ్ళు వేరే వేరేగా ఈ జయంతిని జరుపుకోవడం జరుగుతున్నది. అది మేము చూస్తున్నాం. అంటే ఆ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కగా సపరేట్గా ర్యాలీ తీయడం, మళ్ళా అలాగానే వేరే ఇప్పుడు మీరు చూడడం జరుగుతున్నది స్టూడెంట్స్ గురించి ర్యాలీ తీయడం. అట్లాంటి వాళ్ళు సపరేట్గా కాకుండా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ జై భీమ్. ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఆశయ సాధన కోసం మరి తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడింది. వారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక పౌరునిగా నేను గర్వపడుతున్నా. మరి విగ్రహంతో పాటు వారి యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క హక్కులను, సిద్ధాంతాలను మరి కూడా అందరికీ సమాన న్యాయంగా పంచాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. सबसे पहले बाबा साहब डॉक्टर बी आर जयंती पे 132 जयंती पे सभी देशवासियों की हार्दिक शुभकामनाएं। हमारे जितने भी समाज के लोग SC ST OBC हम सभी से कहना चाहते हैं कि प्लीज़ आप एक रोटी कम खाइए, लेकिन मेरे बच्चे को जरूर पढ़ाइए। और जो लोग कहते हैं कि महार जाति कमज़ोर है, हम उनसे कहना चाहते हैं कि इस देश में, भारत देश में महार जाति से बड़ा कोई योद्धा नहीं और महार जाति से बड़ा कोई बुद्धिमान नहीं। जय भीम, जय भारत, जय संविधान। Jai Bhim, and I'm assistant professor at Usmania University. So today we are celebrating Baba Saheb Ambedkar's Jayanti. So why should we celebrate? Because it is not because he belongs to a particular caste or community, but he is a universal figure. Okay, because his ideas were universally applicable, and he fought for everybody's right, for equality, justice, and to establish an egalitarian society. And Ambedkar, Baba Saheb cannot be reduced to a section or to some few ideas, because his ideas are universal. Today, millions of people, thousands, millions and billions of people in India are today enjoying their rights, are having equal rights, are coming into public space. It is because of contribution of Baba Saheb Ambedkar's ideas and his political philosophy. His political philosophy has universal application, universality. Many people have been deprived for thousands of years. All those people today are coming and proudly climbing, are self-climbing, are asserting their rights. It is because of Baba Saheb Ambedkar's philosophy and ideas and his writings. So we should pay a rich tribute to Baba Saheb Ambedkar for his contribution. He is a god for millions of people. He is considered to be a god for millions of people. So thank you very much for giving me this opportunity. I thank V9 for giving me this opportunity. నా పేరు టి కృష్ణ, నేను టీచర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఆధునిక భారత నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు యొక్క విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిర్మించడం చాలా హర్షించదగ్గటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రం కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య గారు వారికి 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం అనేటటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా పాటించి దళిత బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయమైనటువంటి వారికి వాటాను కల్పించి వారి యొక్క అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారిని ఈ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా రాష్ట్ర నడిబొడ్డున రాజధానిలో మన రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడము చాలా ఆశించదగ్గ విషయం. ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాన్ని మేము మా తెలంగాణ దళిత సేన రాష్ట్ర కమిటీ పక్షాన వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా దళితుల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వము
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకు అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 132వ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తుగల విగ్రహం పెట్టడం చాలా సంతోషకరం. ఇది ఒక కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. అంతేకాకుండా ఇంత మన రాష్ట్రంలో ఇంత గొప్పగా అభివృద్ధి పదంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బడుగు బలహీన వర్గాలకి పేద పెన్నిధులకి మంచి రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పెద్దపీట వేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయడం చాలా సంతోషకరం. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మేము దళితులకి చాలా మంచిదని చెప్పి ఈ మీ V3 తరఫున చేయదలుచుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ నక్లెస్ రోడ్లో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అదే కాకుండా ఈ రాష్ట్రంలో దళితులను గుర్తించి 50,000 మందికి దళిత బంధు ఇచ్చాడు. అదేవిధంగా పూర్తి స్థాయిలో దళితులకు ఈరోజు అంబేద్కర్ కొరకు ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేయమని మేము ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ భారతదేశంలో 125 ఫీట్ల అంబేద్కర్ని పెట్టినందుకు సబ్బండ జాతి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకత్వం ముందుకు వస్తున్నారంటే అంబేద్కర్ స్ఫూర్తితోటే వస్తున్నారని మేము నిజంగా కేసీఆర్కు మేము అంబేద్కర్ గారికి జైభీం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము మహేశ్వరం నియోజకవర్గం లేమూరు గ్రామం కందుకూరు మండలం నుంచి వచ్చినాము. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసి మా ఒక జీవితాన్ని ధన్యమైందని మేము తెలియజేస్తూ ఉన్నాం. తమ్ముడు ఈరోజు 132 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు 125 ఫీట్ల అత్యంత పెద్ద దేశంలో రెండో విగ్రహంగా ఈరోజు మన తెలంగాణలో మొట్టమొదటి విగ్రహంగా కళ్ళు తెరిపించి చూపించారు. ఈరోజు మా జీవితంలో పుట్టి పెరిగినప్పటి నుండి ఇలాంటి విగ్రహం చూడడమే చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆయన దళితుల పట్ల దళిత బంధు ఇచ్చి ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా మోచి బిడ్డనైన నేను గడ్డమీది గణేష్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోచి సంఘం నుండి ప్రతి ఒక్కరికి ఈరోజు మా చెప్పుల వృత్తి కూడా కనుమరుగు అయిపోయింది. కేసీఆర్ గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు అనేది చేరుకోవాలి, ప్రతి ఇంటి వెలుగు మీ కంట్లో వెలుగులాగా మేము చూసుకోవాలి, మీరు మాకు ఎప్పటిగా అండగా ఉండాలి. ఢిల్లీ ఈరోజు ప్రపంచ మొత్తంలో భారతదేశం మొత్తంలో ఢిల్లీ కానీ బొంబాయి కానీ మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నాయంటే మా యొక్క అంబేద్కర్ గారి స్ఫూర్తి, మా అంబేద్కర్ గారు అతిపెద్దమైన విగ్రహము ఈరోజు కేసీఆర్ గారి వల్ల ఈరోజు మేము సాధించుకున్నామంటే మరి ఇంకెన్నైనా పథకాలు తీసుకురావాలని చెప్పి జై కేసీఆర్, జై తెలంగాణ, జై ఎంఆర్పిఎస్. అంబేద్కర్ గారి 125 ఫీట్ల విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించినందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. कर्नाटका स्टेट विजयपुर ज़िले से हम इधर बाबा साहेब अम्बेडकर का स्टैचू देखने के लिए आए। तेलंगाना सरकार अच्छी बहुत खूबसूरत प्रतिमा स्टैचू बना दिया है। उनको हमारा डॉक्टर बाबा साहेब अम्बेडकर चलवादी समाज से सब उनको बधाई देते हैं। ऐसी प्रतिमा बनाने से हमारा दिल बहुत खुश हो गया। और ये दक्षिण काशी कैसा है वैसा बाबा साहेब अम्बेडकर का एक इधर बहुत बड़ा उसका अप्रैल 14 को बहुत बड़ी यात्रा मनाई जाएगी। थैंक यू, जय भीम। ఈరోజు తెలంగాణలో 125 ఫీట్స్ అంబేద్కర్ విగ్రహం చాలా బాగా కట్టిండు కేసీఆర్ సార్. 125
మేడం అంతకుమించి చూడనీకే అంతే మేడం. ఇక మాకు ఈరోజు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం అంబేద్కర్ గారు వల్లనే. మా కోసం ఆయన రాజ్యాంగం రాశాడు, అందరినీ ఈక్వాలిటీగా చేశాడు. మా బలహు వర్గాలను కూడా అందరితో సమానంగా చూడాలని ఆయన ఆర్టికల్ ఆయన కాన్స్టిట్యూషన్లో రాయడం వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనము తెలంగాణలో అతి పెద్దగా అంబేద్కర్ ప్రపంచంలోనే ఎంతైనా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడం తగ్గింది. ఒక విషయం చెప్పడం మా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమనగంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటోడు కొందరివాడు కాదు, అందరివాడు అని అందరు గుర్తించాలి. ఒక దళిత వాళ్ళకి అంబేద్కర్ని అంకితం చేసినారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఒక ఓటు హక్కును కల్పించిండు, ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిండు. ఇదొక్కటి అందరూ ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరి వారు కాదు అందరి వారు అని అనుకొని సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈ ఏరియాలో ఉన్న సిగరెట్ తాగుతున్నారా? జై భీమ్. ఈరోజు 132వ సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. అతను మన కోసం ఎన్నో త్యాగాలు చేశారండి. ఆయన త్యాగాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మనము ఈ స్థితిగా ఉండడానికి, మనం ఇప్పుడు నలుగురు నీళ్ళ తిరిగి మాట్లాడడానికి అధికారం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన కానీ ఇవ్వకపోయి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళము. ఆయన త్యాగాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని ఇంకొకరికి తెలియని వాళ్ళని తెలియపరచడం మన బాధ్యత ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. మా జీవితానికి ఆయనే ఆశ్రదంగా అనుకుంటున్నాను. ఆయనలాంటి జ్ఞానవంతుడు ఈ లోకంలో పుట్టారు అని కూడా ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడము మన దేశం యొక్క అదృష్టం. మనుషుల్ని మనుషులుగా చూడని ఈ యొక్క మానవ సమాజంలో మనుషులుగా చూసేటువంటి మరి పరిస్థితి తీసుకురావడం అంబేద్కర్ యొక్క గొప్పతనం. ఆనాటి సమాజంలో అట్టడుగున ఉన్నవారు మరి దళితుల్ని అంటరాని వారిగా చూసేది, జంతువుల కన్నా హీనంగా చూసేది. వారు చెర్లలో నీళ్లు తాగితే ఆ నీళ్లు మైలబడ్డాయి అనేటువంటి పరిస్థితిలో ఆనాడు సమాజం ఉండేది. ఆ చెర్లలో జంతువులు తాగితే ఆ నీళ్లను వారు వాడుకునేది, కానీ మనుషులు తాగితే మైలబడ్డాయి అనే పరిస్థితిలో ఉండేది. అలాంటి పరిస్థితిని మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇలాంటి ఆ పరిస్థితి ఈ యొక్క మరి దళిత సమాజానికి ఉండకూడదు, రాకూడదు అనే ఆలోచన చేసి ఆయన అహర్నిశలు కష్టపడి సమాజం కోసము ఎన్నో రాత్రులు నిద్ర ఆరాలు మాని ఆ యొక్క సమాజాన్ని ఎలాగైనా మార్చాలి, మానవుల్ని మానవులుగా గుర్తించాలి, మర్యాద అభిమానము అందరికీ ఉంటాయి, అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి ఆలోచన సిద్ధాంతాన్ని నమ్మి అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించి అందరి జీవితాలని ఉన్నతిలోకి నడిపించినటువంటి ఆ యొక్క అంబేద్కర్ గారి ఈ జన్మదిన దినాన్ని మరి జరుపుకోవడము మనందరి భాగ్యము. ఇది నిజంగా ధన్యకరమైనటువంటి దినంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అభినవ అంబేద్కరుడు తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రపంచమే గర్వపడే విధంగా మరి ప్రపంచ దళిత జాతి అంతా మరి గర్వపడే విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని మరి వారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈరోజు ఆ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడాన్ని మా దళిత జాతి పక్షాన మరి సీఎం కేసీఆర్ గారికి మేమంతా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితుల అభివృద్ధి కోసం భారతదేశంలో ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా మరి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు దళిత బంధు కానీ మరి ఇంకొకటి కానీ దళితుల కోసం
అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి దళిత పక్షపాతిగా వారు మరి పేరొందుతున్నారు. ఇదంతా దళిత జాతికి గర్వకారణంగా మేము తెలుపుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ పరిపాలన విభాగం మరి సెక్రటరేట్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మరి మరొకసారి వారు అంబేద్కర్ గారి పట్ల వారి యొక్క చిత్తశుద్ధిని మరి తెలంగాణ ప్రజలకు మరి చాటి చెప్పినారు. మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో భారతదేశంలోని మిగతా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా నడిచి మరి దళిత జాతి అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరొకసారి మా దళిత జాతి పక్షాన గౌరవ సీఎం కేసీఆర్ గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నక్లెస్ రోడ్ తీరాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ గారు ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇది ఒక ప్రపంచమే గొప్ప ప్రఖ్యాతి కలిసినటువంటి పండుగల ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటున్నాము. ఎక్కడా లేనటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని మన సీఎం కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అంటే చాలా గర్వకారణమైన విషయం. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం గారికి మరియు మంత్రులకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వారి పక్షాన మా దళిత జాతి ప్రతి విద్యార్థి ప్రతి సంఘాలు ప్రతి అందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అవగాహన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన జై భీమ్ జై తెలంగాణ. V3 ముఖ్యంగా ఈ మా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఈ విధంగా ఆయన యొక్క జన్మదినాన్ని మీరు తెలియపరచున్నందుకు ప్రత్యేకంగా మీ యొక్క V6 టీం అంతటికి ధన్యవాదాలు. ఈ యొక్క బాబాసాహెబ్ మా యొక్క మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి యొక్క ఉత్సవానికి ప్రత్యేకంగా మీ V3 ఛానల్ ఈ అన్ని ఛానళ్ళ మాదిరే అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే పెద్ద ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టను ఈ విధంగా మీరు సమాజానికి తెలియపరచినందుకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవనీయులు ఇంతవరకు ఎవరు గుర్తించారు. కానీ ప్రత్యేకంగా గుర్తించినటువంటి మేధావి కేసీఆర్ చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి గారు. అందరూ అనుకుంటారు డాక్టర్ బాబాసాహెబ్ కొన్ని జాతులకే ఈయన అని ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగిన నాయకులు ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు గారు అటువంటి తేడా లేకుండా ఆయనలో ఉన్నటువంటి ప్రతిభను గమనించాడు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి ఆలోచన విధానం రాజ్యాంగంలో ఉంది. ఆ బేస్ చేసుకునే తెలంగాణ వచ్చింది. అందుకే ఎందుకు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినందుకే కదా తెలంగాణ నేను పోరాటానికి వచ్చినటువంటి గుర్తించినటువంటి మేధావి కేసీఆర్ గారు ఇటువంటి విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతటి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విగ్రహానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఎవరైతే చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఈ ప్రతిష్ఠ అంతటికి తోడ్పడ్డారో సాయం చేశారో కృషి చేశారో వారందరికీ ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా రాబోయే దినాల్లో మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ విధంగానే కులవివక్ష లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగ ప్రకారమే దళితులనే కాదు అన్ని జాతులను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంక్లూడింగ్ ఓసీని కూడా కలుపుకొని రాజ్యాంగాన్ని ఎటువంటి కోణంలో దాన్ని తీసేయకుండా ఉన్నదాన్ని అమలు చేస్తే తప్పకుండా నువ్వు ప్రధానమంత్రివి అవ్వచ్చు అనేదే మా ఆలోచన విధానం అని తెలియపరుస్తూ మరొక్కసారి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా దళిత జాతి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి నా దళిత జాతి అంతా కూడా విద్యార్థులు మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించి ఇటువంటి విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఎందుకు ఈయనకు ఇంత ప్రత్యేకత? మన దళితులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రాలు లేవా? కానీ కేసీఆర్ సార్ గమనించిండు. ఇది కూడా దళిత విద్యార్థులు మేధావులు గమనించి ఆయన ప్రతిభ తీసుకొని దళిత జాతి విద్యార్థులు బాగా చదివి మళ్ళీ చెప్తున్నా
అయ్యా ఎటువంటి కోణంలో రాజ్యాంగాన్ని దాన్ని తూచా తప్పద్దు. అప్పుడే నీకు భారతదేశం అంతట్లో గౌరవ ప్రదర్శించాలని సవినయంగా మీకు మనవి చేసుకుంటూ మీ బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు ఆయన యొక్క విగ్రహం ప్రతిష్టకు వచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు ఎన్ని పనులు ఉన్నా కూడా నా దళిత జాతి విద్యార్థులు, మేధావులు, వృద్ధులు, మహిళలు, స్టూడెంట్ అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీసీ ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. బోలో బోలో అంటే జై భీమ్ బోలో, బోలో బోలో, కుషిషి బోలో, ప్యార్ సి బోలో, ఇజ్జత్ సి బోలో. జై కేసీఆర్, జై భీమ్, జై భీమ్. దళిత విద్యార్థులారా జై భీమ్. జై భీమ్. నా పేరు చొక్కంపేట అంజనేయులు, దళిత యువరత్న అవార్డు గ్రహీత. అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అయితే దేశంలోనే అత్యున్నతమైనటువంటి విగ్రహం మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడం అనేది చాలా గర్వకారణం. అందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే దానితో పాటు రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉన్నదో దానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అనేటటువంటి పేరు పెట్టడం ఇంకా గర్వంగా ఉంది. దాంతోపాటు కొత్త సచివాలయం, అంబేద్కర్ పేరు, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, దాంతోపాటు మొట్టమొదటిగా ఏదైతే కేసీఆర్ సారు తెలంగాణ వచ్చినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారో దాని ప్రకారమే మొట్టమొదటి సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయంలో మొట్టమొదటగా దళితుని సీఎంగా కూర్చోబెట్టాలనేటటువంటి విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకొరకు దళిత సంఘాలు కానీ మిగతా అందరం కూడా కలిసికట్టుగా ఆ దిశగా మేము రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో 125 అడుగుల విగ్రహం, భారీ విగ్రహం, అందుకు మరీ ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే కేసీఆర్ గారు ఏదైతే జాతీయ రాజకీయాలు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారో ఇట్లాంటి మంచి పనులు చేసుకుంటూ అందరినీ సమానంగా చూస్తూ అందరి మనసులో చురకొని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ కేసీఆర్ సార్ ఏదైతే జాతీయ రాజకీయాలలో పోవాలనుకుంటున్నారో అతనిని రానున్న ఎన్నికలలో ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడంలో ముందు వరుసలో మేము కూడా ఉద్యమిస్తామని, అందుకు మా వంతు సహకారం ఎంతైనా సారెంబడి ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, అంబేద్కర్, జై భీమ్. పట్టుకోవాలా? జై భీమ్ అందరికీ. మరి ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని మరి వాళ్ళ ప్రతిష్ఠ చేసినందుకు. అయితే దయచేసి మరి ఎవరైతే ఇవాళ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం మేము చెప్పేది ఒకటే, ఇవాళ పెద్ద ఎత్తున దళితులను తీసుకొచ్చి దళితులను తర్వాత వాహనాల మీద ఎక్కించుకొచ్చేసి ఇదేదో మళ్ళీ ఇండైరెక్ట్గా దళితుల కోసమే అంబేద్కర్ చేసిండు, అంబేద్కర్ అంటేనే దళితుడు అన్నట్టుగా తీసుకురావడం జరుగుతుంది. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే పోరాటం చేయలేడండి. మహిళల కోసం రిజర్వేషన్ కావాలని తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో. మహిళల కోసం ఏ మహిళలు కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఆ త్యాగం చేసిన వాళ్ళు లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పట్లోనే మరి మహిళల కోసం చేయడం జరిగింది. మరి దానికోసం మొన్న మరి మన కేసీఆర్ గారు కూతురైన కవితక్క కూడా మరి 33% రిజర్వేషన్ కావాలని మరి అడగడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి ఆమోదం పొందలేదు. 100 ఏళ్ల క్రితమే మరి బాబాసాహెబ్ అంత అభ్యుదయవాదంతో అంత దీర్ఘాలోచన కలిగి ఆలోచించాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ దేశంలో మెజారిటీ సంఖ్య అయినటువంటి బహుజనులు ఉన్నటువంటి బీసీల కోసం, దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీల కోసం ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడంలో మహిళా రిజర్వేషన్ కోసం ఒకటైతే బీసీ రిజర్వేషన్ల కోసం కూడా ఒకటి. ఇప్పటికీ మరి ప్రభుత్వాలు అటు మహిళా రిజర్వేషన్ అమలు చేయలేదు, ఇటు 2 బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు. కాబట్టి
కాబట్టి దయచేసి దీన్ని ఈ దళితుల కోసమని కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ గ్రామాలలో చాలా వరకు పట్టణాలలో చాలా వరకు మెరుగు కానీ ఆ స్త్రీలు పాల్గొనడం లేదు. తర్వాత మిగతా ఆధిపత్య కులాలు కానీ ఇంకొద్దిమంది చాలా తక్కువ మంది ఇప్పుడిప్పుడు చైతన్యం రావడం జరుగుతుంది. దాన్ని బట్టి సంతోషమే. కాకపోతే మరి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే, విగ్రహాలు పెట్టడంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడంతో పాటు ఊరూరా ఒక లైబ్రరీ పెట్టి ముఖ్యంగా దళిత కాలనీల్లో ఎవరైతే ఈ బడుగు బలైన వర్గాలు బీసీ కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో లైబ్రరీలు పెట్టి ఒక ఊరికి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ని పెట్టి అట్లా పెట్టినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ ఆలోచనలు మరి ఆచరణ దిశగా ముందుకెళ్తాయని మాత్రం మా ఆశ. మరి ఖచ్చితంగా మరి ఆ విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. జై భీమ్. అంటే ఇట్లా అగేన్స్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహాన్ని ఇట్లా మన హైదరాబాద్లో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు మన డిక్కీ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థకి 2 ఎకరాల భూమిని కూడా ఆ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉన్నదో సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని పేరు పెట్టడం కూడా చాలా సంతోషకర విషయం. అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఈ మన సెక్రటేరియట్కి పేరు పెట్టుకోవడమో కేంద్రంలో కూడా పార్లమెంట్ కొత్త భవనానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా అంటే పార్లమెంట్ భవనాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉండాలని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ 132వ జయంతిని పురస్కరించుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకున్న ప్రకారము 125వ జయంతి నాడు ప్రకటించిన విధంగా అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఒక దిశను తెలియచేయడం జరిగింది. వారికి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు వారికి తెలంగాణ సమాజం నుంచి ముఖ్యంగా దళిత కమ్యూనిటీ నుంచి నేను ఒక దళిత బిడ్డగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక అంబేద్కర్ వారసునిగా ఒక దళితునిగా నేను చాలా సంతోషకరం. ఈరోజు మాకు సుదినం, పండగ దినం. అసలు దళితులను ఊళ్ళోకి రానివ్వకుండా దూరంగా విసిరేసినటువంటి స్థితి నుంచి నగరం నడిబొడ్డున తలెత్తుకొని నిలబడే విధంగా దళిత అస్తిత్వం, దళిత మా ఉనికి ఏదైతే ఉందో మా భావజాలం అంతా కూడా ఈరోజు ప్రపంచం గమనిస్తుంది, ప్రపంచం చూస్తుంది. ప్రపంచానికి ఒక దిశను అసలు భారతదేశానికి ఒక స్థితిని ఏ రకంగా బతకాలో ఎరక చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశము ఈరోజు బతికి బట్టగడుతుంది లేదా జీవితాన్ని సాగుతుంది. 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ళ తర్వాత ఈరోజు ఇలా ఉన్నాం, ఇంకో 100 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటాం, ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది ఒక రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్. ఆయన వలన ఇలా మేమే కాదు యావత్ భారతదేశం బతుకుతుంది. అట్లాంటి బతుకునిచ్చినటువంటి మహాత్ముడు మా యుగ ప్రవక్త అంబేద్కర్ ఎప్పటికీ చిరస్మరణీయుడు, ధృవతారగా వెలుగొందుతాడు. నిత్యం సత్యం ఆయన మాటే వేదం. అంతకుమించి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ ట్యాంక్ బండ్పై ఇనాగ్రేషన్ విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రభుత్వ అధికారులు అందరూ ఎంతో శ్రమ వంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి విగ్రహ ఆవిష్కరణకు ఎల్లవేళన కృషి చేసినారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళలేని కృషి ఎంతో ఉంది. దానిలో ఇక్కడ అమరవీరుల స్తూపం కానీ, ఇక్కడ సెక్రటరీ కానీ, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మాణం జరిగిందంటే మన తెలంగాణకు ఎంతో గర్వకారణం. కాబట్టి అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని ఆ స్ఫూర్తినిచ్చుకుంటూ సెక్రటరీ పక్కకే నిర్మాణం జరిగింది. కాబట్టి
ప్రపంచంలో అతి పెద్దయిన విగ్రహం ఇక్కడ నిర్మించదగ్గడం మనకు తెలంగాణ గౌరవకారణం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలు మారినా కానీ స్థిరస్థాయిగా ఉండే పనులు చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారికి ఎల్లవేళలా మన తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉంటారని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి కేసీఆర్ ఆశీర్వాదంతో మన ప్రపంచ దేశంలో మన తెలంగాణ వీరులు సూరులు కేసీఆర్ ప్రధానమంత్రి కూడా అయ్యే ఆలోచన విధానంతో మన భారత ప్రధాని అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారిని ఆలోచన విధానాలు తీసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఎందుకంటే ఒక మొండి మనిషి, గట్టి మనిషి, ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ నాయకుడు ఆలోచన విధానాలు పతనంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచనలో మనం కూడా నడవాలని వేరే వేరే రాష్ట్రాల నాయకులు, మంత్రులు, ఎంతోమంది మేధావులు ఆయనతో సంప్రదింపులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన అడుగుదలలో జరిగితే మన తెలంగాణకు కూడా ఎంతో గర్వకారణం భారత ప్రధాని అవుతూ ఉంటే. కాబట్టి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి పథకాలు, ఇక్కడ జనాలకు సంబంధించిన ప్రజా పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎల్లవేళ జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా కావాలని అక్కడ వాళ్ళంతా ఇక్కడ వచ్చి కలుస్తూ ఉన్నారు. దళిత బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, అది రైతులకు రైతు బీమా, అట్లా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో కావాలని వాళ్ళు కూడా కేసీఆర్ గారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ సఫలం అవుతూ ఉంటాయి, విజయవంతం అవుతూ ఉంటుంది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఏర్పడి అక్కడ కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఆలోచనలు మన తెలంగాణ గౌరవకరం ఉంటుంది, మనకు గౌరవకరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పట్టుదల మనిషి ఉంటేనే మన తెలంగాణ కూడా మంచి మేలు జరుగుతుంది. మన నాయకుడు ఉంటేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది, భారతదేశం బాగుపడుతుంది, భారత ప్రజలు బాగుపడతారు. కాబట్టి కేసీఆర్ గారు నూరేళ్ళు చల్లగా ఉండి భారతదేశాన్ని ఆయన ఉన్నంత స్థాయికి తీసుకుపోవాలని అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి ఇవన్నీ చేసిండు. భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ జయంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగింపుకుంటూ జై భీమ్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై భీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన శతకోటి జనవాహినికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన తెలంగాణ బిడ్డలుగా సాధించుకున్న హక్కులను ఇప్పటికీ కూడా వారి స్ఫూర్తి ఏంటంటే సమానత్వం. కానీ ఒక కులము మతము అనేది ఒక మనసులో ఇంకా ఇదవుతుంది. కులం కాదు కావాల్సింది, గుణం గొప్పది కావాలి. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు తండ్రి అటువంటి వాళ్ళు అందరు బిడ్డలు ఒక నమ్మకంగా ఒకటే, మాకు న్యాయం జరుగుతుంది ఏ విధంగా అయినా. ఈరోజు ఈ గడ్డ మీద వచ్చినాము అని అంటే, ట్యాంక్ బండ్ గడ్డ మీదకి వచ్చినామంటే ఒకసారి సీఎం గారికి ఒక బిడ్డలుగా మీరు తండ్రి, మేమంతా మిమ్మల్ని నేను కూడా ఒక ఆర్టీసీ బిడ్డను. ఇప్పటికీ చాలా బయట ఉన్న బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు లేక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మేము అన్యాయాలను, చిత్రహింసలకు గురి అవుతున్నాము. ఇదంతా సీఎం గారి దృష్టికి నేను ఈ సందర్భంగా తీసుకువస్తున్నాను. ఇంకా అసలు అంబేద్కర్ గారి విగ్రహము ఎన్ని అడుగులని కాదు, వారి స్ఫూర్తి యూత్కి ప్రతి ఒక్క విషయము తెలవాల్సిన అవసరం ఉంది. ఇంకా బడుగు బలహీన వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. ఓకేనా మాడాలా? ఓకేనా? 125 అడుగుల విగ్రహం 132వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి క్రౌడ్ కానీ ఇంత ప్రజలు కూడా ఒక పెద్ద అధికార మీటింగ్లకే ఇట్లాంటి ప్రజలు వస్తారు. ఇట్లా మన ప్రపంచానికే మేధావైన
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఇంతమంది ప్రజలతోటి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ క్రెడిట్ అంతా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుంది. ఇట్లాంటి ఆలోచనలు ఆయన తప్ప ఇటువంటి ఇంకా ఎవరు చేయలేరు. ఈయన ప్రధాని అయితే దేశవ్యాప్తంగా కూడా మన దళితులకు అందరికీ కూడా ఇదే విధంగా మేలు జరుగుతుందని నేను కోరుకుంటూ జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి ఉత్సవాలు జరుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనకు ప్రపంచ దేశాలను తిరిగి ప్రపంచ దేశాలతో కమిట్ అయి మనకు కావలసిన భారత రాజ్యాంగం మన దేశాన్ని పరిపాలించుకోవడానికి విధి విధానాలు కానీ పద్ధతులు కానీ సిస్టమేటిక్ కానీ మొత్తాన్ని రూపొందించి మనకు భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక సువర్ణమైన రాజ్యాంగాన్ని అమలు చేసడానికి మనకు రాజ్యాంగాన్ని రాసిపెట్టాడు. దాన్ని ఈ 75 సంవత్సరాలు మన భారత ప్రభుత్వం అదేవిధంగా అమలు చేస్తూ అదేవిధంగా నడిపించుకుంటూ అదేవిధంగా ముందుకుపోతుంది. కానీ మనకి ఇంకా బడుగు బలహీన వర్గాలకైనా ఇంకా మనకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత రాజ్యాంగం రాశాడు, ఇంత వెనుకబడిన వ్యక్తి, ఇంత అంటే అస్పృశ్యతకు లోనైన వ్యక్తి, అదేవిధంగా పీడనకు తాడిత ప్రజలకు గురి అయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని రాసినా కూడా ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు మనకు ఆధిపత్యంలో లేకపోయాము. పొలిటికల్లో చూసినట్టయితే ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్ర సిఎస్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్ర డీజీపీలు కావచ్చు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అట్టడుగు వర్గాల ప్రజలు తీసుకున్నట్టయితే ఇప్పటికి కూడా ఇంకా అన్ని అత్యున్నతమైన పదవుల్లో కానీ అత్యున్నతమైన రాజకీయ పదవుల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ ఇంకా మన ప్రజలు ఇంకా ముందుకు రాలేదని తెలియజేస్తున్నాము. అంటే మన భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా కూడా మనకు దక్కవలసిన రిజర్వేషన్లు కూడా మనకు రావాల్సిన ఆర్థిక ఎకనామిక్స్ కానీ అదేవిధంగా ఫైనాన్షియల్ కానీ అదేవిధంగా మనకు మన యొక్క ప్రభుత్వ యూత్కి కానీ ప్రజలందరికీ కానీ ఇంకా దక్కలేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మనకు ఆర్థికంగా పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అదేవిధంగా ఉద్యోగాల పరంగా కానీ అన్ని స్థానాల్లో తీసుకున్నా అన్ని పద్ధతుల్లో తీసుకున్నా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధానంలో కూడా ఇంకా పొరపాటు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రజలు మన వెనుకబడిన వర్గాలు మన బలహీన వర్గాలు ఇంకా కూడా అలాంటి పదవుల్లో లేకపోవడం అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని మనందరం కూడా ఒక ఐకమత్యంతో కమిట్మెంట్ అయ్యి మనకు రావాల్సిన హక్కులు కానీ మనకు రాజ్యాంగ పదవులు కానీ మన యొక్క ఉద్యోగాలు కానీ మన యొక్క సిఎస్ పోస్టులు కానీ మన యొక్క ముఖ్యమంత్రి పోస్టులు కానీ అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ పోస్టులు కానీ సెంట్రల్లో ఇప్పటికి కూడా బీసీ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇప్పటికి కూడా లేదంటే సిగ్గుచేటని చెప్పవచ్చు. నేను జ్యోతిరావులు పూలే జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కానీ రాష్ట్రంలో ఢిల్లీలో ఎక్కడెక్కడో మేము ఉద్యమాలు చేస్తున్నాము. గత 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా పోరాటాల ఉద్యమాలు నడిపిస్తున్నాము. కానీ ఇప్పటికీ బీసీ మినిస్టర్ ఇంకా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదంటే భారత రాజ్యాంగం కూడా పెట్టుకొని కూడా మనం సిగ్గుచేటని చెప్పొచ్చు. పార్లమెంట్ హౌస్లో మనం ఆ విధంగా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ను ఇమ్మీడియట్లీ ఎస్టాబ్లిష్ చేసి దాని త్రూ పరిపాలన చేయాలని కూడా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అగ్రగామిగా ఉందని తెలియజేస్తున్నాం. కానీ ఉద్యోగాల విషయంలో కానీ ప్రజల విషయాల్లో కానీ ఎకనామికల్ విషయాల్లో కూడా వెనుకబడి ఉంది. వాటన్నిటి కూడా ఎదుర్కొంటూ అదేవిధంగా ఈరోజు ఒక కొత్త పరిపాలన భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే బడుగు బలహీన వర్గాల కలలు కన్నాడో ఎలాంటి ఉద్యోగాల్లో కానీ ఎలాంటి రాజకీయ పదవుల్లో కానీ ఎలాంటి ముందంజలో ఉండాలని కానీ మనమే పరిపాలించుకోవాలని చెప్పి మనమే ముందుండాలని చెప్పి మనమే పరిపాలన జరిపించుకోవాలని చెప్పి ఆ విధంగా కలలు కన్న మహానుభావుడి ఆశయాల కోసం ఈరోజు ఈ పరిపాలన సెక్రటరియట్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర పరిపాలన భవనంగా రూపుదిద్దుకుంది. దాన్ని ఇప్పుడు రాబోయే కాలంలో కానీ ఫ్యూచర్లో కూడా కానీ ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందించి ఆ ఫలాలు దక్కేటట్టు అందులో అందరూ కూడా మన యొక్క బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో కావచ్చు పొలిటికల్లో కావచ్చు అలాంటి పదవులు దక్కించుకొని అందులో కూర్చొని మనం పరిపాలన చేసుకోవాలని నేను ప్రజల తరపున అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర మా సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు చాలా సంతోషమే. కానీ పేరు పెట్టడం కాకుండా ఎత్తైన విగ్రహం ఉండడమే కాకుండా 125 అడుగుల ఎత్తైన విగ్రహమే కాకుండా మన బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రావాలని దాంట్లో పరిపాలించేది ఒక బహుజనుడు పరిపాలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీలు ఎవరైనా పర్వాలేదు. ఎందుకంటే బలుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు అందులో పరిపాలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన రాష్ట్ర దశ నిర్ణయించేది మన బహుజన బిడ్డని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకని మనకు మంచి అధికారం, మంచి హక్కులనిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మన రాష్ట్రంలో అందరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగంగా వినియోగించుకోవాలని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు 132వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. దేశం గర్వించదగ్గ 125వ అడుగుల విగ్రహాన్ని మన కేసీఆర్ విజన్ వల్ల ఇంత గొప్ప సాధ్యమైందని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాడు. అదేవిధంగా ఇంత పెద్ద సెక్రటరీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరు పెట్టడానికి ప్రతి ఒక్క దళిత కుటుంబము కేసీఆర్ గారికి గర్వకారణంగా ఉండి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.